లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారు. ఉందండి, 100% ఉంది. ఎందుకంటే ఇప్పుడు దానికి మూలాలన్నీ కూడా అంటే ఒకటి తవ్వుకుంటూ వస్తున్నారు, చెక్ చేస్తున్నారు, రీసెర్చ్ లో ఒక్కొక్కరు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తాలూకా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఎవరైతే ఉన్నారో ఓఎస్ కృష్ణమోహన్ రెడ్డి కానీ కసిరెడ్డి కానీ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తులు. వాళ్ళు ఏది చెప్తే అది చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సో వాళ్ళు ఏది చేస్తారు అనేది ఈయన తెలుసుకోవాలి కదండి. తెలుసుకోకుండా లిక్కర్ స్కామ్ లో పెట్టుబడులు పెట్టడం, అది ఎక్కడి నుంచి పెట్టుబడులు పెట్టారు అనుకుంటున్నారు మీరు? తిరుపతి దేవస్థానం డబ్బు తీసుకెళ్ళి అందులో పెట్టుబడి పెట్టారు. అది ఎవరిది? మన డబ్బు. ప్రజలు దేవుడి పైన భక్తి కొలిది ఆ డబ్బు ఇస్తే వాళ్ళు ఏం చేయాలి? దాని పేరు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడితే ఆ ప్రాజెక్టులు చేయాలి. నిత్య అన్నదానం పెట్టాలి, లేకపోతే టికెట్లు ఫ్రీ ఇవ్వడం ఏది చేయాలి. అటువంటి మానేసి ఇదంతా కూడా డబుల్ ది అమౌంట్ ఇన్కమ్ వస్తుందని చెప్పి తీసుకెళ్లి ఇల్లీగల్ అఫైర్స్ లో పెట్టి, ఇల్లీగల్ వ్యాపారంలో పెట్టి అందులో వచ్చిన వాటా వచ్చి వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళ పార్ట్నర్స్. దాన్ని వడ్డీలు ఇప్పటికీ స్టిల్ ప్రజలు కడుతున్నారు పన్నుల నుంచి. అది చట్టరీత్యా నేరం. కావున దాంట్లోనే జగన్మోహన్ రెడ్డికి కూడా పాత్ర ఉంది కాబట్టి డెఫినెట్ గా ఆయనకి కూడా శిక్ష పడడానికి అవకాశం ఉంది.